ప్రస్తుతం మంచు ఫ్యామిలీకి ఆస్తి వివాదాలని తండ్రి కొడుకుల మధ్య ఘర్షణలు జరిగాయంటూ ఓ వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్తి విషయంలో మనోజ్ మోహన్ బాబుకి మధ్య గొడవ జరిగిందని, తన తండ్రి దాడి చేశాడంటూ మనోజ్ పోలీసులను ఆశ్రయించినట్లు ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలో మోహన్ బాబు ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1979లో తెరకెక్కిన చిత్రం కోరికలే గుర్రాలైతే ఇందులో ఓ సీన్ లో మోహన్ బాబు యమధర్మరాజు పాత్ర పోషించాడు. ఈ సీన్ కి సంబంధించిన క్లిప్ ని షేర్ చేస్తూ ఈ సినిమాలోని కొన్ని సీన్స్ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని, మధుర జ్ఞాపకాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సన్నివేశం తన కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. నా గురువు లెజెండరీ శ్రీ దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో శ్రీజయ్ జగదీష్ చంద్రప్రసాద్ గారు నిర్మించిన ఈ చిత్రం కోరికలే గుర్రాలైతే ఈ చిత్రంలోని ఈ సీన్ నా కెరియర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇందులో చంద్రమోహన్ మురళీ మోహన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. తొలిసారి యమధర్మరాజు పాత్ర పోషించడం మర్చిపోలేని ఓ అనుభూతి. ఈ సీన్ నాకు సవాల్తో పాటు సంతోషాన్ని కూడా ఇచ్చింది. నా కెరియర్ ఎంత ఆదరణ పొందిన చిత్రాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.